శనగపిండి వడేస్తున్నానండి. ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, చేసి పెట్టుకున్న శనగపిండి, కొద్దిగా కరివేపాకండి. ఇవన్నీ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి నూనె పోసానండి. నూనె కొంచెం బాగా కాగాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం మొత్తం ఇదంతా బాగా కలుపుకోవాలండి. కొన్ని ఉల్లిపాయలు, ఈ పిండి అంతా చిన్న చిన్నగా తీసుకోవాలండి. చిన్న వడలుగా చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలండి. వడలుగా తిప్పుకుంటూ ఉండాలండి. ఎక్కువ మాడిపోకుండా సిమ్లో ఐలో పెడుతూ ఉండాలి మంట. నూనె మొత్తం వంపేయాలండి. చాలా మట్టుకు ఇందులో వంపేస్తే నూనె అంత తెలుసుడు. ఒక వలస గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ ఆపేయచ్చండి. ఇంకా వడలు రెడీ అయిపోయినాయి. టేస్టీ వడలు రెడీ అయిపోయినాయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్షానికి ఇలా వేడివేడి వడలు వేసి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి.